ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరుల గురించి కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి పరిశుద్ధాత్మ ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం నుంచి 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఎరుగురా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అనేది ఎవరనేది మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, కానీ ఆయనకు మనసు ఉంది, ఆలోచన ఉంది, మరియు భావాలు కలిగిన ఉన్న దేవుడు. హోలీ స్పిరిట్ దేవుడు త్రిత్వంలో 3వ వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితోనూ కుమారుడితోనూ సమానంగా అయిన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మనం సర్వసత్యంలోకి నడిపించే దేవుడు. ఇక్కడ మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని కూడా చెప్పలేవు. 1 కొరింథీ రాసిన పత్రిక 12:3 చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారానే నువ్వు యేసు ప్రభుని ఒప్పుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ఆయన దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ లైఫే మన లైఫే లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటేనే మనం ఫలభరితమైన జీవితం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటేనే మనం సర్వసత్యంలో ముందుకెళ్తాం. కాబట్టి మనం అప్పుడు చూస్తూ ఉంటాము స్పోర్ట్స్ ఆడే వాళ్ళని, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ రహస్యం ఏంటంటే వాళ్ళు గూస్ట్ అని అంటారు. వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు గేమ్లో గెలవడానికి సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ ఆఫ్ గూస్ట్ అని అంటారు. గూస్ట్ ఇస్తే ఎనర్జీ అంటారు. మన జీవితంలో చూసినట్టయితే మన జీవితంలో మన జయకరంగా జీవించాలంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడిని లేకపోతే మనం జీవించలేమండి. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటేనే మనం ఫలభరితమైన జీవితం కలిగి జీవించగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటేనే మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. అదేవిధంగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగ పొందుకోవాలనేది మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి పాప క్షమాపణ పొంది దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కోసము ఎదురు చూస్తే ప్రతి క్రైస్తవుడు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవచ్చు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవచ్చు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర మనల్ని ప్రతి క్రైస్తవుని సర్వసత్యంలోనికి నడిపించడం, అదేవిధంగా ప్రార్థనలో ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా నడిపించబడాలని అనే దానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 8:26 స్పష్టంగా ఉందండి వాక్యంలో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యము సహాయం చేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపించే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, కృప చూపించే దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో 3వ వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన లైఫే లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటేనే మనం ఫలభరితమైన జీవితం కలిగి ఉంటాం. మన శరీరంలో నీరు శాతం 90% ఉంటుంది, శరీర శాతం ఒక 10% ఉంటుంది. ఆ విధంగానే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటేనే మనం ఈ లోకంలో జయకరమైన జీవితం కలిగి జీవిస్తాము. సర్వసత్యంలో మనం నడుచుకుంటాము, విజయకరమైన జీవితం కలిగి ఉంటాము.
పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన లైఫే లేదండి. కాబట్టి మన వాక్యంలో చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రార్థన చేయాలనేది కూడా మనకు ఆయన మూలుగులతో మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దేవుడి చిత్తంలో తెలుసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడండి. ఆయన మనకు మన ప్రార్థన ఉన్నప్పుడు ఆయన మెల్లటి స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు. మనకెంతో సహాయం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అదేవిధంగా మనం పరిశుద్ధంగా జీవించడానికి ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో సహాయం చేస్తాడండి. మనం ఎంతో పరిశుద్ధంగా జీవించడానికి మన సొంత శక్తి ద్వారా మనం ఈ లోకంలో జీవించలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఎవరైనా మనం చూసుకున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పొందుకోవాలని చూసుకున్నాము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏందో మనం చూసుకున్నాము. మనం ఈ లోకంలో దేవుడి చిత్తం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కూడా మనకు అవసరం ఉంది. అదేవిధంగా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వమే ఉన్నాడు. మన జీవితంలో ఆయన లేకపోతే మనం లేదండి, మన లైఫే లేదు. కాబట్టి ఇప్పటికి నేను ఎన్నోసార్లు చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనం అన్ని విషయంలో ఫలభరితంగా మనం జీవిస్తాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అనే ఆ యొక్క విషయాల గురించి మాతో మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. మీకు స్తోత్రం. దాని ప్రకారం మేము జీవించే కృపను దయచేయమని, సత్యంలోనికి నన్ను సర్వసత్యంలో నడిపించమని, పరిశుద్ధంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.